సంగారెడ్డి రాజంపేటలో శ్రీ గాలి పోచమ్మదేవి ఆలయ జీర్ణోద్ధారణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిపారు. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో శ్రీ గాలి పోచమ్మదేవి ఆలయం జీర్ణోద్ధారణ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు నాగులదేవి దేవతల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇటు ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గణపతి ఆహ్వానం, స్వస్తి పుణ్యవచనం, అఖండ దీపారాధన, ఋద్వీకులకు వరణి సన్మానం మరియు దేవతమూర్తులకు జలదివాసం, ఫలదివాసం, ధన్యదివాసం, పుష్పదివాసం, సాయదివాసం యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమం రాజంపేట అర్చకులు కేసరీనాథ్ జోషి బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి అతిథులుగా టీజీఐఐసి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి, సదాశివపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, బీఆర్ఎస్ నాయకులు చింత సాయినాథ్, రాజంపేట గాలిపోచమ్మ ఆలయ స్థల దాత కుటుంబ సభ్యులు టేకుల అశోక్ పటేల్, ఆలయ భక్తు బృందం విఠల్ రెడ్డి, టేకుల భూపాల్, ఆనంద్, పూజారి, ప్రభాకర్, సుప్పల శ్రీనివాస్, సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కె శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ ఉదయశ్రీ, స్థానిక నాయకులు ప్రభు గౌడ్, లక్ష్మణ్, రాజు, శ్రీధర్, మహేంద్ర, తాండ్రరాజు, నాగారం, సంతోష్, జయరాజు, కృష్ణ, సునీల్, మహిళలు, యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని గాలిపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గాలిపోచమ్మ అదేవిధంగా నాగదేవత ఆలయ పునర్ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. మరి రాజంపేట మరి పంతులు గారు కేసరీనాథ్ జోషి గారి బృందం ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమము మరి ఆగమ శాస్త్రం ప్రకారము పునర్ప్రతిష్టాపన జరిగింది. మరి ఈనాటి కార్యక్రమానికి యువత, మహిళలు, గ్రామ పెద్దలందరూ పాల్గొని ఈనాటి కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి మరి ఇదే విధంగా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేసి మరి ఆలయ అభివృద్ధితో పాటు గ్రామం కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యము ఈనాటి మహత్తర కార్యక్రమం ఉంది. కాబట్టి మరి ఆలయానికి మరి పునరుద్ధరణ కోసం ముందుకొచ్చిన విఠల్ రెడ్డి గారికి, పూజారి ప్రభాకర్ గారికి, వడ్డే జయరాజ్ గారికి, జయరామ్ గారికి, మిగతా అశోక్ పటేల్ గారికి, అదేవిధంగా భూపాల్ పటేల్ గారికి, శ్రీనివాస్ గారికి, సత్యనారాయణ గారికి, మిగతా పెద్దలందరికీ మరి మా రాజన్న గారికి అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా సమిష్టిగా గ్రామ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని, తప్పకుండా ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై గాలిపోచమ్మ. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం గాలిపోచమ్మ ఆలయాన్ని ఆ రోజు టేకుల వారి వంశీయులు నిర్మించడం జరిగింది. దానిని పునఃప్రతిష్టాపన గురించి ఎంతోమంది పెద్దలు విఠల్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, మరి పూజారి ప్రభాకర్ అన్న కానీ, ఇక్కడ కార్యనిర్వహణ ఎంతోమంది పెద్దలు అందరూ కలిసి మరి పునఃప్రతిష్టాపన వేద మంత్రోచ్చారణ ఉద్యోగం ఆచరించి అన్ని విధాలుగా మరి మహిళలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని మరి గాలిపోచమ్మ ఆలయాన్ని పునఃప్రతిష్టాపన నిర్వహించినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు భక్తులకు కూడా మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ జై గాలిపో